హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఈ ఎలక్షన్స్లో అధికార పార్టీకి ఉన్న అనుకూల ప్రతికూల అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 3 ఫిబ్రవరి 2025 నాడు, పోలింగ్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2025 నాడు, ఓటింగ్ వచ్చేసి 3 మార్చ్ 2025 నాడు అయితే జరగబోతుంది. అయితే ఈ ఎన్నికకి సంబంధించి మన అధికార పార్టీకి ఉన్న అనుకూల ప్రతికూల అంశాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి ఉన్న అనుకూల అంశాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 55,000 ఉద్యోగాల భర్తీ. అయితే ఇక్కడ 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రజెంట్ గవర్నమెంట్ భర్తీ చేయడం అనేది తెలంగాణ యువత లోపల, నిరుద్యోగ లోపల ఒక సానుకూలమైన అంశంగా అయితే మారింది. ఇది చాలా ప్లస్ అనేది చెప్పుకోవచ్చు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల వల్ల ఏ రోజు ఏ పరీక్ష, ఏ నెలలో ఏ పరీక్ష అనేది చాలా స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనివల్ల నిరుద్యోగులకు చదువుకోవాలా వద్దా, పోస్టుల సంఖ్య స్పష్టత లేకపోయినప్పటికీ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటాయనేది ఒక క్లారిటీ ఉండడం వల్ల నిరుద్యోగులకు కొద్ది వరకైతే ఓటునిచ్చింది. పూర్తి స్థాయిలో అయితే కాదు. ఇదే జాబ్ క్యాలెండర్లో జాబ్ల యొక్క సంఖ్యను కూడా మెన్షన్ చేసింటే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ అయినా ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల కూడా నిరుద్యోగులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ప్లస్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత మూడవది జాబ్ క్యాలెండర్ నిర్వహణ. అందులో ఒక డిఎస్సి కండక్ట్ చేయడం. డిఎస్సి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 11,000 పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత కూడా ఇంకో టెట్ కండక్ట్ చేసింది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంకో డిఎస్సికి రెడీ అవుతున్న సందర్భంలో ఈ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. అది ఎప్పుడు ఇస్తాను అయితే క్లారిటీ లేదు. ఇంకో డిఎస్సి అయితే ఇస్తామని చెప్పిండ్రు. అయితే ఇక్కడ నేను దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల పాలనలో జస్ట్ 8,000 ఉద్యోగాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది టీచర్స్ డిఎస్సికి సంబంధించి. అంటే 10 సంవత్సరాలు జస్ట్ 8,000 ఉద్యోగాలు మనకైతే తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 11,000 ఇచ్చింది. నెక్స్ట్ మినిమం 7,000 అయితే ఇస్తామని చెప్పిండ్రు ఇంతకుముందు డిప్యూటీ సీఎం. ఇంకా అయితే ఇవ్వడానికి అయితే స్కోప్ ఉంది. ఇది డిఎస్సి అనేది ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది మనకి కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే ప్లస్ అయింది. దాని తర్వాత నిరుద్యోగుల అనుకూల వైఖరి పూర్తి స్థాయిలో అంటే కాంపిటేటివ్కి చదువుకుంటున్న నిరుద్యోగులు అయితే ప్రజెంట్ ప్రభుత్వానికి అయితే అనుకూలంగా ఉండరు. అది ప్లస్ పాయింట్. దాని తర్వాత సివిల్స్ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ. అంటే ఇంతకుముందుకు మనకు అంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి భారత ప్రభుత్వంలో పనిచేయబోయే కీలక అధికారులైన ఐఏఎస్ ఆఫీసర్ల కోసం సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి 1 lakh రూపీస్ ఆర్థిక సాయం చేస్తామనే అంశం కూడా ప్రజెంట్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంది. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం అనేది కూడా ప్రజెంట్ గవర్నమెంట్కి ప్లస్ అవుతుంది. దాని తర్వాత ప్రతికూల అంశాలు ఏమంటే ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదటి ప్రతికూలమైన అంశం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రజెంట్ అయితే సంవత్సరం పూర్తయిపోయింది. 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. అందులో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న కొన్ని జాబ్స్ భర్తీ చేయడం అనేది కొద్ది వరకు గవర్నమెంట్ మీద అయితే ఈ అంశంలో కొద్ది వరకు అయితే అసంతృప్తి ఉంది. దాని తర్వాత రెండో పాయింట్ జాబ్ క్యాలెండర్ నిర్వహణ లోపం. ఎందుకంటున్నంటే మనకి ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2025లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. అయితే ఫిబ్రవరి 3కి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే మనకు గవర్నమెంట్ అయితే ఎటువంటి స్మార్ట్ అయితే మాట్లాడలేదు. అంటే ఇక్కడ మార్చి 3 వరకు అయితే డిఎస్సి గురించి మాట్లాడడానికి స్కోప్ లేదు. అంటే మనకు జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి 2025లో డిఎస్సి చేస్తామని మెన్షన్ చేసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడం వల్ల ఆ నోటిఫికేషన్ కొంచెం ముందుకెళ్తుంది. ఇలాంటి విషయంలో జాబ్ క్యాలెండర్కి ఉన్న అసలైన ఉద్దేశం అనేది మరుగున పడుతుంది. దీని పట్ల కొద్ది వరకు నిరుద్యోగుల్లో అసంతృప్తి అయితే రేగుతుంది. ఇలాంటి విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా ముందే క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. ఇవైతే ప్రజెంట్ అధికార పక్షానికి ఉన్న అనుకూల ప్రతికూలమైన అంశాలు. దాని తర్వాత ప్రతిపక్షాలకు ఏ విధంగా అనుకూల ప్రతికూల అంశాలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.